ప్రస్థానమే నిన్న లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ప్రసంగం. ఆయన చెప్తాడు, వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ విచారణ చేసేయాలి, ఆళ్ళెవలో రెడ్డిని ఈళ్ళెవల రెడ్డిని అరెస్ట్ చేసేయాలని మాట్లాడతారు. నేను ఒక్కటే వారిని అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా 2019 నుంచి 24 దాకా తమరు పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు మరి ఏం తప్పులు జరిగినాయని మీరు అనుకుంటున్నారు? తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నిలదీయలేదు? లేదా 2019-24కి జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ లేదా 2024 నుంచి 25 వరకు జరిగిన లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఇదా స్కామ్, అదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్, లేదా ఆ రోజుదా 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి అంటే డిస్టిలరీస్కి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి రేట్ ఎంత? 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిస్టిలరీలకి ఎవరైతే మద్యం తయారీదారులకు ఉన్నారో వారికి చెల్లించిన రేట్ ఎంత? ఇవాళ చెల్లిస్తున్న రేట్ ఎంత? ఇవాళ మొత్తం షాపులన్నీ కూడా ఏ రకంగా లిక్కర్ షాపులన్నీ కూడా ఏ రకంగా అడ్డగోలుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏ రకంగా చెరబట్టారు. నాడు ద్రౌపదిని ఏ రకంగా మయసభలో లేదా ఆ రోజు ఉన్నటువంటి సభలో దుశ్శాసనుడు చెరబట్టినట్టుగా ఇవాళ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం ఎవరికైతే షాపులు వచ్చినాయో లేదా ఎవరి దగ్గర బార్లు ఉన్నాయో వాళ్ళందరినీ దుర్మార్గంగా, దౌర్జన్యంగా లేదా కిరాతకంగా పోలీసుల్ని ప్రయోగించి షాపులు లోపరుచుకోవటం, లేదా రూపాయి పెట్టుబడి లేకుండా నాకు ₹10 వాటా ఇవ్వాలి, పావలా వాటా ఇవ్వాలని చెప్పని పేక మీద కత్తి పెట్టడం, లేదా మీ ఇష్టారాజ్యంగా ఎంఆర్పి కంటే కూడా అత్యధికంగా మీరు అమ్ముకోండి, నాకు మాత్రం నెలకింతని లంచం ఇవ్వండి అని చెప్పని లంచాలు దండుకుంటున్నటువంటి కింద నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా ఆయన కుమారుడు కానీ వీళ్ళందరూ దండుకుంటున్నటువంటి ఇదా లిక్కర్ స్కామ్ అంటే? ఏది స్కాము? ఆఖరికి గీత కార్మికుల పేరుతో కూడా అడ్డం పెట్టి లేదా వారికి షాపులు వస్తే వారిని పోలీసులతోనో రౌడీలతోనో బెదిరించి ఆ షాపులను కూడా బలవంతంగా గుంజుకుని వ్యాపారాలని దోచుకుంటున్నటువంటి ఇదా స్కామ్, లిక్కర్ స్కామ్? ఈ స్కాములు కనపడవు మనకి. ఏమీ జరగకపోయినా కూడా అప్పుడు స్కామ్ అని చెప్పని కట్టుకథలు చెప్పాలి. ఈడీ మీద ఈడీ విచారణ చేయమని అడుగుతున్నారు కదా. పనిలో పనిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అడుగుతున్నాను, రేపో ఎల్లుండో ఇది కూడా మాట్లాడండి. ఇన్కమ్ ట్యాక్స్ తాకీదులు ఎవరికి ఇచ్చారు? మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి తాకీదు ఇది. ఈ కట్ట, ఈ పుస్తకం ఇది ఒక పేజీ కాదు. ఇది ఈ పుస్తకం కూడా మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ వారు ఇచ్చినటువంటి శ్రీముఖం. ఆల్రెడీ దీని మీద ఈడీ విచారణ ఎందుకు చేయరు? ఈడీ విచారణ చేయాలి కదా. సగంలో ఎందుకు ఆపారు? అవన్నీ కూడా గట్టిగా కడగండి. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు సగంలో ఎందుకు పక్కన పాడేశారు, చెత్తపొట్టలో పారేశారు? దీని మీద ఎలాగే ఈడీ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ దాకా ఈ డబ్బులు వచ్చినాయి. శ్రీనివాస్ నుంచి ఎవరైతే రాజధాని అమరావతి పేరుతో
4-5 పెద్ద కంపెనీలకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చారో 2014 నుంచి 19 దాకా ఆ కాంట్రాక్ట్ కంపెనీల యొక్క అనామతు అకౌంట్లలో చిత్తు అకౌంట్లలో మీకు 2000 కోట్ల రూపాయలు నగదు పంపించామని వాళ్ళు రాసుకుంటే అవి ఎవరెవరి ద్వారా మీకు చేరినాయి అంటే మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత చేరింది పాపం సొమ్ము అని చెప్పి ఈడీ వాళ్ళు ఆపేసినటువంటి దాన్ని గట్టిగా నిలదీయండి, అడగండి. చట్టం ఎవరికైనా చట్టమే, చుట్టం కాదు ఎవరికి అని చెప్పి మీరు పార్లమెంట్లో మీ గొంతెత్తి మాట్లాడండి. ధర్మాన్ని 4 పాదాల నడిపించేలాగా చేయండి. మీరు మంచి మంచి నీతి మాటలు చెప్తున్నారు కదా, సూక్తి ముక్తావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ స్కిల్ స్కామ్ మొదలవంగానే అమెరికా పారిపోతాడు. అమెరికా టికెట్లు ఎవరు కొంటారో మీకు తెలుసు, ఎవరు కొని పంపించారో. ఏమైపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు పిఏ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు? మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఇవాళ ఏం చేస్తున్నాడు? మాట మాటికి దుబాయ్ పంపించే పనిలో ఉన్నాడు కదా. అయ్యి వదిలేసి మన శ్రీనివాసు మూటలు దుబాయ్ పంపించే ఆ లెక్కలు చూసుకుంటాక వెనకాల ఎవరు వెళ్తున్నారో మనం చూసాం. ఆ పేరుతో ఈ పేరుతో ఏది పరిశ్రమలు తెస్తామనే పేరుతో ఊరికే వెళ్తాం, ఊరికే తిరిగి రావటం. కానీ దారిలో దుబాయ్లో ఆగుతారు. మన పాత పిఏ గారు మాట మాటికి దుబాయ్ వెళ్తాడు, లేదా పాత పిఏ గారు పైకి పేపర్లోనేమో సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. కానీ పేషీలో వద్దన్నారు. ఎందుకు పేషీలో వద్దన్నారు? ఈ దుబాయ్ 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 మూటలు దుబాయ్ చేర్చాలి కాబట్టి పేషీలో అక్కర్లేదు. మరి ఈ స్కిల్ స్కామ్లో 300 చిల్లర కోట్ల రూపాయలు అక్రమం జరిగిందని చెప్పని సాక్ష్యాధారాలతో సహా కేసులు కట్టడం జరిగింది. మరి స్కిల్ స్కామ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సగంలోనే ఎందుకు ఆగిపోయింది? ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది? అడగండి. ఈడీని మీరు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో, నియోజకవర్గం సంగతి, ఈ రాష్ట్రం సంగతి, పల్నాడు ప్రాంతం సంగతి, లేదా దక్షిణ భారతదేశం సంగతి గురించి మీకు ఏమీ గోల లేదు కదా. మీకు ఎంతసేపు మీ చిలక పలుకులే కదా. మరి దాంట్లో ఎక్కడ ఆగిపోయింది? స్కిల్ స్కామ్లో ఎవరెవరైతే పాపాలు చేశారో, ఎవరెవరైతే ఈ రాష్ట్రానికి వెలుపల ఉన్న వాళ్ళు $380 కోట్ల రూపాయలు సుమారుగా ప్రజల సొమ్ముని దోచుకున్నారని చెప్పి ఈడీ కేసులు కట్టి అరెస్ట్ చేసింది కదా. మరి దాంట్లో ఇంకా సగంలో ఎందుకు ఆపారు? ఈ స్కిల్ స్కామ్లో సగంలో ఎందుకు ఆపారని కూడా గట్టిగా పార్లమెంట్లో మీ గొంతుని గట్టిగా లేపండి, గట్టిగా వినిపించండి. అలాగే కృష్ణదేవరాయలు గారు ఇవాళ మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు కదా. ఎక్సైజ్ శాఖలో ఎవరైతే ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారో, వాసుదేవ్ రెడ్డి గారు 3 సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యా, నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు, భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, 164 జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇమ్మని చెప్పని, తప్పుడు వాంగ్మూలం ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని వాసుదేవ్ రెడ్డి గారు ఎవరైతే 2019-24 మధ్యలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారో ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నవించుకుంటే
ఇవాళ అతన్ని అదిరించి బెదిరించి లొంగ తీసుకుని 164 స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా అదొక తప్పుడు కేసులో ఏదో రకంగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. మీ నాయకుడేమో, ఎవరైతే ప్రస్తుతం మీ కొత్త నాయకుడేమో, ఇప్పుడు మీ కొత్త దేవుడు ఉన్నాడు కదా, కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారు, మీ కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారేమో ఈ 300 చిల్లర కోట్లు ఎవరికో దోచిపెట్టి ఆయన ముద్దాగా అయితే ఇవాళ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ డబ్బులు మీరు డిస్టిలరీకి, అంటే ఎవరైతే మద్యం తయారీ కంపెనీలకు పే చేస్తారు. ఎందుకు పే చేస్తారు? మీకేం కావాలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి. మీ నాయకుడికి, మీ కొత్త దేవుడికి ముడుపులు ఏ రకంగా కావాలో వాటిని పెంచడం కోసమే కదా చేసి వాళ్ళ ఎవరెవరో అమాయకుల పేర్లు చెప్పి ఎవరెవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ వ్యవస్థ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు ముద్దాయం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచన కోసం పార్లమెంటును కూడా వాడుకోవటం, లోక్సభని వాడుకోవటం, ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా?